ఈరోజు మనం టాలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే తెలంగాణలో రెంటల్ సిస్టమ్ వర్సెస్ పర్సంటేజ్ సిస్టమ్ చాలా హాట్ టాపిక్ గా మారింది. అందుకంటే ముందు నా ఛానల్లో ఉన్న కంటెంట్ ని ఒక్కసారి చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ప్రెసెంట్ తెలంగాణలో ఉన్న సిస్టమ్ ఏంటంటే, ఒక సినిమా థియేటర్ లో వెయ్యాలంటే థియేటర్ ఓనర్ ప్రొడ్యూసర్ కి ముందే ఫిక్స్డ్ మనీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 40 లక్షలు సినిమా సూపర్ హిట్ అయినా సరే, పూర్తి ఫ్లాప్ అయినా సరే ఆ 40 లక్షలు థియేటర్ ఓనర్ ఇవ్వాల్సిందే. ఇది రెంటల్ సిస్టమ్. ఇప్పుడు థియేటర్ ఓనర్లు ఏమంటున్నారంటే, టికెట్స్ ఎంత అమ్మినా ఆ డబ్బులో పర్సంటేజ్ వారీగా పంచుకుందామని. ఫస్ట్ వీక్ 60% మాకు, 40% మీకు, సెకండ్ వీక్ 50-50 అలాగే కొనసాగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది పర్సంటేజ్ సిస్టమ్. ఎందుకు ఇలా డిమాండ్ చేస్తున్నారంటే, ఇప్పుడు చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. థియేటర్ ఓనర్ రోజుకి 15,000 నుంచి 20,000 ఖర్చు పెడుతున్నారు. కానీ సినిమా పోతే అతను ఫిక్స్ రెంటల్ ఇవ్వాల్సిందే. ఇది వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది. కానీ ప్రొడ్యూసర్స్ దీనికి పూర్తిగా ఒప్పుకోవడం లేదు. వాళ్ళు థియేటర్ ఓనర్లకి ఎదురు ప్రశ్న వేస్తున్నారు. మేము సినిమా బాగా తీస్తే ప్రేక్షకులు థియేటర్ కి రావాలంటే మీరు కూడా కొన్ని బాధ్యతలు తీసుకోవాలి అంటున్నారు. అవి ఏంటంటే, థియేటర్ లో సీట్లు కంఫర్టబుల్ గా ఉండాలి, ఏసీ సరిగ్గా పనిచేయాలి, బాత్రూమ్స్ నీట్ గా ఉండాలి, చిప్స్ క్వాలిటీగా ఉండాలి, ఇంకా థియేటర్ మొత్తం క్లీన్ గా బాగా మెయింటైన్ చేయాలి. అప్పుడే ఆడియన్స్ థియేటర్ కి వచ్చి సినిమా చూస్తారు అంటున్నారు. ఇప్పుడు ఈ సమస్య నేరుగా రామ్ చరణ్ సినిమా పెద్ది మీదకి వచ్చేసింది. జూన్ 4న రిలీజ్ అవుతుంది. కానీ తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు స్పష్టంగా చెప్పేశారు, పర్సంటేజ్ ఇవ్వకపోతే పెద్ది సినిమా మేము వెయ్యమని. ఇప్పుడు ఇది చాలా పెద్ద చర్చగా మారింది. రెండు వర్గాలు కమిటీలు పెట్టి చర్చలు జరుపుతున్నాయి. ఇంకా ఫైనల్ నిర్ణయం రాలేదు. మీరేమంటారో కామెంట్ చేయండి. థియేటర్స్ ఓనర్స్ చేస్తుంది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? కామెంట్ చేయండి.